మావోయిస్టుల భవిష్యత్ ఏంటి? అగ్రనేతలు నేలకొరుగుతున్న వేళ విప్లవ పార్టీ మనుగడ సాధ్యమేనా? పోలీసుల వలయాన్ని దాటుకొని రాజ్యం చేయగలరా? ఆపరేషన్ కగార్లో ఇప్పటి వరకు ఎంతమంది మావోయిస్టులు అసువులు బాసారు? ఇంకెంతమంది బతికున్నారు? నిర్బంధం పెరిగిపోయిన వేళ పోలీసు తూటాను తప్పించుకోవటం సాధ్యమేనా? అసలు అబ్బోజ్మడ్ అడవుల్లో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? మస్ట్ వాచ్ టీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. వందల మంది మావోయిస్టులు అసూలు బాస్తున్నారు. రోజు రోజుకు భద్రతా బలగాలు పట్టు సాధిస్తుంటే అడవిని నమ్ముకున్న అన్నలు కకావికలమైపోతున్నారు. మావోయిస్టు పార్టీ మనుగడ సాధిస్తుందా? మట్టిలో కలిసిపోతుందా? కేంద్రం పంతమే నెరవేరుతుందా? అమిత్ షా చెప్పినట్టు 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను అంతమొందించడం సాధ్యమవుతుందా? అబూజ్మాడ్లో నెలకొన్న విపత్కర పరిస్థితులపై టీన్యూస్ అందుతున్నటువంటి స్పెషల్ రిపోర్ట్ మీకోసం. నిర్బంధాలు, నిషేధాజ్ఞలు మావోయిస్ట్ పార్టీకి కొత్త కాకపోవచ్చు. ఎన్నో ఆటుపోట్లను ఆ పార్టీ చవిచూసి ఉండవచ్చు. పార్టీ పుట్టినప్పటి నుంచి అనేక మంది నాయకులు పోలీసు తూటాలకు బలైన సందర్భాలున్నాయి. ఎన్కౌంటర్లు, కోవర్టు ఆపరేషన్లు, విష ప్రయోగాలు 1, 2 కాదు, అనేక పోలీసు ఎత్తులను మావోయిస్టు పార్టీ దాటుకుంటూ ఇక్కడి దాకా వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఓ విపత్కర పరిస్థితి మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటుందని చెప్పటంలో సందేహం లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, సంఘటనలే ఇందుకు ఉదాహరణ. 60 ఏళ్ల నక్సల్ బర్బీ ఉద్యమంలో ఆ పార్టీ సుప్రీం చీఫ్ కమాండర్, జాతీయ కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోవటమే మావోయిస్టు పార్టీని, వారి సానుభూతిపరులను, మాజీ మావోయిస్టులను, వామపక్షవాదులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, సుశిక్షితులైన సాయుధ మావోయిస్టుల పహారా, 3 అంచెల భద్రతా వలయంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలుంటారని బాహ్య ప్రపంచానికి తెలిసిన ముచ్చట. మరి అంతటి భద్రతా వలయాన్ని పోలీసులు ఎలా ఛేదించారు? 100 నుంచి 150 మంది అంగరక్షకుల వలయంలో ఉండే పార్టీ చీఫ్ నంబాల కేశవరావును ఎలా ఎన్కౌంటర్ చేశారు? మావోయిస్టులకు అబూజ్మడ్ అడవులు కొట్టిన పిండి, పెట్టని కోట. 3-4 కిలోమీటర్ల ముందే పోలీసుల కదలికను పసిగట్టి దళాలకు సమాచారం చేరవేసే వ్యవస్థ ఉంటుంది. మరి ఆ వ్యవస్థలు ఎటుపోయాయి? ఇవన్నీ బేతాల ప్రశ్నలే. కానీ పార్టీ చీఫ్ నేలకొరిన తర్వాత మాత్రం మావోయిస్టుల మనుగడపై చర్చ మొదలైంది. మావోయిస్టు పార్టీ 2004 సెప్టెంబర్ 21న ఆవిర్భవించింది. అంతకు ముందున్న అనేక నక్సలైట్ పార్టీలు విలీనమై భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టులుగా రూపాంతరం చెందింది. సిపిఐ ఎంఎల్, పీపుల్స్ వార్, ఎంసీసీ, సిపిఐ ఎంఎల్, నక్సల్బరీ లాంటి వామపక్ష పార్టీల కలయికే మావోయిస్టు పార్టీ. 5 ఏళ్లలోనే, అంటే 2009 నాటికే మావోయిస్టు నిషేధానికి గురైంది. అప్పటి నుంచి నిషేధిత గ్రూపుగానే మావోయిస్టు పార్టీ మనుగడ కొనసాగిస్తోంది. సాయుధ దళాల సంఖ్యను పెంచుకోవటం, గెరిల్లా వార్పేర్లో ఆరితేరటం, అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవటంలో మావోయిస్టులు ఆరితేరారు. సొంతంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు తయారు చేసే స్థాయికి ఎదిగారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పేరుతో సొంత ఆర్మీని మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కాదని సమాంతరంగా జనతన సర్కార్ పేరిట అబూజ్మడ్లో స్వతంత్ర పాలన కొనసాగించడం వంటివి మావోయిస్టులు సాధించిన ఘనతగా చెబుతుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, ఒడిషా, మహారాష్ట్రాలకు మావోయిస్టులు విస్తరించిన తర్వాత మరింత బలపడ్డారనటంలో సందేహం లేదు. కానీ ఇక్కడే మావోయిస్టులు కేంద్రానికి, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు టార్గెట్ అయ్యారు. కారణాలేవైనా ఉండొచ్చు. కానీ పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన పరస్పర దాడులు, ఎన్కౌంటర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మావోయిస్టులు మొత్తంగా దండకారణ్యం ప్రాంతంలో, ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, విస్తరించి ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఆదివాసీలకి అండగా ఉంటూ వాళ్ళ తరపున నిలబడి పోరాడుతున్నటువంటి వాళ్ళని నిర్మూలించటం, వాళ్ళు ప్రభుత్వంతో అనేక రకాల విభేదాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వీళ్ళ ప్రధానమైన డిమాండు దేశంలో ఉత్పత్తి అవుతున్న సంపద అందరికీ సమానంగా పంచాలి, ఈ రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు వచ్చే హక్కులన్నీ కూడా వాళ్ళకి దఖలు పడాలి, గిరిజనుల భూముల మీద గిరిజనులకు హక్కులు ఉండాలి, అక్కడ చేసే ఏ
వ్యాపార కార్యక్రమంలో అయినా వాళ్ళకి భాగస్వామ్యం ఇవ్వాలి. ఇలాంటివి ఇవన్నీ మన రాజ్యాంగం చెప్తున్నదే. దీనిలో మావోయిస్టుల్ని ప్రత్యేకంగా నిర్మూలించటం అనేది కాదు. అట్లాగే ఒక మావోయిస్టు నేత, ఇప్పుడు మావోయిస్టు పార్టీ లేకపోతే విప్లవ కమ్యూనిస్టులు ఇప్పటి వాళ్ళు కాదు, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి పార్టీలు అవి. వాళ్ళల్లో అనేక మందిని ప్రభుత్వాలు చంపినాయి, అనేక మంది చచ్చిపోయారు. అయినా ఈ ఉద్యమాలు అయితే ఆగలేదు. ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఎక్కడైతే పీడన ఉంటుందో అక్కడ ప్రజలు తిరుగుబాట్లు చేస్తారు, దానిలోంచి నాయకులు తయారవుతారు. నష్టం రెండు వైపులా జరిగింది. ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇటు అన్నలు కూడా మృత్యువాత పడ్డారు. ఈ పోరు రోజు రోజుకు ముదిరి ఇవాళ ఏకంగా మినీ యుద్ధానికి దారితీసింది. ఏకంగా సైన్యం రంగంలోకి దిగి మావోయిస్టులను వేటాడుతోంది. ఆర్మీ హెలికాప్టర్లు, ఎయిర్ ఫైరింగ్, డ్రోన్ బాంబింగ్, శాటిలైట్ నిఘా, ఇలా అన్ని రకాల అత్యాధునిక పద్ధతుల్లో మావోయిస్టుల ఏరివేతకు అటు కేంద్రం, ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. ఇలాంటి నిర్బంధాన్ని మావోయిస్టులు తట్టుకోవటం కష్టమే. దాని ఫలితమే ఈ ఎన్కౌంటర్లు, అగ్రనేతల మరణాలు, వందలాది మంది మావోయిస్టుల బలిదానాలు. ఈ అంకం చివరికి చేరినట్టే కనిపిస్తోంది. కేంద్రం చెప్పినట్టే జరుగుతోంది. 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్రం పంతం నెరవేరేటట్టే పరిస్థితి తయారైంది. రెండేళ్ల క్రితం వరకు ఎన్కౌంటర్ జరిగిందంటే పెద్ద వార్త. దేశం యావత్తు ఎన్కౌంటర్ మీద చర్చ జరిగేది. ఆ ఎన్కౌంటర్ లో కూడా మావోయిస్టు పార్టీ సాధారణ సభ్యులో, సానుభూతి పరులో, మిలీషియా కార్యకర్తలో లేదా దళానికి చెందిన ఒకరిద్దరు సభ్యులో మరణించేవారు. అలాంటిది ఇప్పుడు పదుల సంఖ్యలో మావోయిస్టులను వరుస ఎన్కౌంటర్లలో మట్టు పెడుతున్నారు. ప్రతిరోజు ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర కమిటీ సభ్యులను, అగ్రనేతలను కూడా పిట్టలను వేటాడినట్టు వేటాడుతున్నారు. అత్యంత రక్షణ వలయంలో ఉండే మావోయిస్టులను కూడా అవలీలగా అంతం చేస్తున్నారు. ఒక్కొక్క ఎన్కౌంటర్ లో 30, 40, 50 మంది మావోయిస్టులు చనిపోయిన సందర్భాలున్నాయి. అందువల్లే మావోయిస్టుల మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. ఈ సైనిక చర్యలను మావోయిస్టులు తట్టుకోలేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Stay with us. జోడీ యాప్ డిప్లొమా, +2, 10th మరియు అంతకన్నా తక్కువ చదువుకున్న వారికి వివాహ సేవకు ఉపయోగపడుతుంది. జోడీ యాప్ లో మీకు కొన్ని లక్షల సంబంధాలు కలవు. ఈ యాప్ తెలుగులో ఉన్నందువల్ల ఉపయోగించడం చాలా సులభం. ఇది మహిళలకి పూర్తిగా ఉచితం. ఉచిత సేవలను పొందడానికి జోడీ యాప్ ని డౌన్లోడ్ చేసి తదుపరి సహాయం కోసం 7823912151. విమల్లో అద్భుతమైన ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కలిసి పరిమళిస్తే తను పరవశిస్తుంది. ఇక మనసు ఈ అమోఘమైన రుచికి దాసోహమై పూర్తిగా మునిగిపోమ్మంటోంది. విమల్ రుచి అంటే ఇలాగే ఉంటుంది. ఒప్పుకుంటారు కదా? విమల్, పలుకుల్లో కేసరి. మిసెస్ మిశ్రా ఏం చూస్తోంది? ఓ గాడ్, నా తెల్ల వెంట్రుకల్ని చూస్తోంది. లెక్క పెడుతోందా? తప్పక లెక్క పెట్టింది. 24 తెల్ల వెంట్రుకలు. 24th floor. ప్రీతి గారు, తెల్ల వెంట్రుకల చింత మానేయండి. నిశ్చింతగా గోద్రేజ్ ఎక్స్పర్ట్ రెజ్ క్రైమ్ తో కలర్ చేయండి. దీనిలో ఉంది 10 రెట్లు ఎక్కువ అలోవెరా. ఇప్పుడు కలర్డ్ జుట్టు కనిపిస్తుంది, సాఫ్ట్ మరియు షైనీ. ఇప్పుడు ఎంత కావాలన్నా చూడండి మిసెస్ మిశ్రా. గోద్రేజ్ ఎక్స్పర్ట్ రెజ్ క్రైమ్. షేవ్ చేస్తున్నావా, వెక్కిరిస్తున్నావా? లేదంటే తెగుతుంది కదా. అయితే సాధారణ రేజర్ వదిలి జిలెట్ ఘాట్ తీసుకో. దీని ఫ్లెక్సిబుల్ హెడ్ స్మూత్ షేవ్ ను ఇస్తుంది, అలాగే ప్లాటినం కోటెడ్ బ్లేడ్ ఎక్కువ షేవ్ ను ఇస్తుంది. ఇప్పుడు షేవ్ చేసుకో. ఆయన్ను దూరం పెడుతున్నారు. కనీసం రేవంత్ ను కలవడానికి సైతం రాహుల్ సుముఖంగా లేరన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ రేవంత్ కు మరోసారి ముఖం చాటేయడంతో మంత్రివర్గ విస్తరణ మళ్లీ మొదటికి వచ్చిందన్న గుసగుసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
మావోయిస్టుల భవిష్యత్ ఏంటి? అగ్రనేతలు నేలకొరుగుతున్న వేళ విప్లవ పార్టీ మనుగడ సాధ్యమేనా? పోలీసుల వలయాన్ని దాటుకుని రాజ్యం చేయగలరా? ఆపరేషన్ కగార్లో ఇప్పటి వరకు ఎంతమంది మావోయిస్టులు అసువులు బాసారు? ఇంకెంతమంది బతికున్నారు? నిర్బంధం పెరిగిపోయిన వేళ పోలీసు తూటాను తప్పించుకోవటం సాధ్యమేనా? అసలు అబ్బోజ్మడ్ అడవుల్లో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? మస్ట్ వాచ్ టీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. వందల మంది మావోయిస్టులు అసూలు బాస్తున్నారు. రోజు రోజుకు భద్రతా బలగాలు పట్టు సాధిస్తుంటే అడవిని నమ్ముకున్న అన్నలు కకావికలమైపోతున్నారు. మావోయిస్టు పార్టీ మనుగడ సాధిస్తుందా? మట్టిలో కలిసిపోతుందా? కేంద్రం పంతమే నెరవేరుతుందా? అమిత్ షా చెప్పినట్టు 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను అంతమొందించడం సాధ్యమవుతుందా? అబుజ్మాడ్లో నెలకొన్న విపత్కర పరిస్థితులపై టీన్యూస్ అందుతున్నటువంటి స్పెషల్ రిపోర్ట్ మీకోసం. నిర్బంధాలు, నిషేధాజ్ఞలు మావోయిస్ట్ పార్టీకి కొత్త కాకపోవచ్చు. ఎన్నో ఆటుపోట్లను ఆ పార్టీ చవిచూసి ఉండవచ్చు. పార్టీ పుట్టినప్పటి నుంచి అనేక మంది నాయకులు పోలీసు తూటాలకు బలైన సందర్భాలున్నాయి. ఎన్కౌంటర్లు, కోవర్టు ఆపరేషన్లు, విష ప్రయోగాలు 1, 2 కాదు, అనేక పోలీసు ఎత్తులను మావోయిస్టు పార్టీ దాటుకుంటూ ఇక్కడి దాకా వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఓ విపత్కర పరిస్థితి మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటుందని చెప్పటంలో సందేహం లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, సంఘటనలే ఇందుకు ఉదాహరణ. 60 ఏళ్ల నక్సల్ బర్బీ ఉద్యమంలో ఆ పార్టీ సుప్రీం చీఫ్ కమాండర్, జాతీయ కార్యదర్శి ఎన్కౌంటర్లో చనిపోవటమే మావోయిస్టు పార్టీని, వారి సానుభూతిపరులను, మాజీ మావోయిస్టులను, వామపక్షవాదులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, సుశిక్షితులైన సాయుధ మావోయిస్టుల పహారా, 3 అంచెల భద్రతా వలయంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలుంటారని బాహ్య ప్రపంచానికి తెలిసిన ముచ్చట. మరి అంతటి భద్రతా వలయాన్ని పోలీసులు ఎలా ఛేదించారు? 100 నుంచి 150 మంది అంగరక్షకుల వలయంలో ఉండే పార్టీ చీఫ్ నంబాల కేశవరావును ఎలా ఎన్కౌంటర్ చేశారు? మావోయిస్టులకు అబూజ్మడ్ అడవులు కొట్టిన పిండి, పెట్టని కోట. 3-4 కిలోమీటర్ల ముందే పోలీసుల కదలికను పసిగట్టి దళాలకు సమాచారం చేరవేసే వ్యవస్థ ఉంటుంది. మరి ఆ వ్యవస్థలు ఎటుపోయాయి? ఇవన్నీ బేతాల ప్రశ్నలే. కానీ పార్టీ చీఫ్ నేలకొరిన తర్వాత మాత్రం మావోయిస్టుల మనుగడపై చర్చ మొదలైంది. మావోయిస్టు పార్టీ 2004 సెప్టెంబర్ 21న ఆవిర్భవించింది. అంతకు ముందున్న అనేక నక్సలైట్ పార్టీలు విలీనమై భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టులుగా రూపాంతరం చెందింది. సిపిఐ ఎంఎల్, పీపుల్స్ వార్, ఎంసీసీ, సిపిఐ ఎంఎల్, నక్సల్బరీ లాంటి వామపక్ష పార్టీల కలయికే మావోయిస్టు పార్టీ. 5 ఏళ్లలోనే, అంటే 2009 నాటికే మావోయిస్టు నిషేధానికి గురైంది. అప్పటి నుంచి నిషేధిత గ్రూపుగానే మావోయిస్టు పార్టీ మనుగడ కొనసాగిస్తోంది. సాయుధ దళాల సంఖ్యను పెంచుకోవటం, గెరిల్లా వార్పేర్లో ఆరితేరటం, అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవటంలో మావోయిస్టులు ఆరితేరారు. సొంతంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు తయారు చేసే స్థాయికి ఎదిగారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పేరుతో సొంత ఆర్మీని మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కాదని సమాంతరంగా జనతన సర్కార్ పేరిట అబూజ్మడ్లో స్వతంత్ర పాలన కొనసాగించడం వంటివి మావోయిస్టులు సాధించిన ఘనతగా చెబుతుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, ఒడిషా, మహారాష్ట్రాలకు మావోయిస్టులు విస్తరించిన తర్వాత మరింత బలపడ్డారనటంలో సందేహం లేదు. కానీ ఇక్కడే మావోయిస్టులు కేంద్రానికి, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు టార్గెట్ అయ్యారు. కారణాలేవైనా ఉండొచ్చు. కానీ పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన పరస్పర దాడులు, ఎన్కౌంటర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మావోయిస్టులు మొత్తంగా దండకారణ్యం ప్రాంతంలో, ఈ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, విస్తరించి ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఆదివాసీలకి అండగా ఉంటూ వాళ్ళ తరపున నిలబడి పోరాడుతున్నటువంటి వాళ్ళని నిర్మూలించటం, వాళ్ళు ప్రభుత్వంతో అనేక రకాల విభేదాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వీళ్ళ ప్రధానమైన డిమాండు దేశంలో ఉత్పత్తి అవుతున్న సంపద అందరికీ సమానంగా పంచాలి, ఈ రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు వచ్చే హక్కులన్నీ కూడా వాళ్ళకి దఖలు పడాలి, గిరిజనుల భూముల మీద గిరిజనులకు హక్కులు ఉండాలి, అక్కడ చేసే ఏ
వ్యాపార కార్యక్రమంలో అయినా వాళ్ళకి భాగస్వామ్యం ఇవ్వాలి. ఇలాంటివి ఇవన్నీ మన రాజ్యాంగం చెప్తున్నదే. దీనిలో మావోయిస్టుల్ని ప్రత్యేకంగా నిర్మూలించటం అనేది కాదు. అట్లాగే ఒక మావోయిస్టు నేత, ఇప్పుడు మావోయిస్టు పార్టీ లేకపోతే విప్లవ కమ్యూనిస్టులు ఇప్పటి వాళ్ళు కాదు, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి పార్టీలు అవి. వాళ్ళల్లో అనేక మందిని ప్రభుత్వాలు చంపినాయి, అనేక మంది చచ్చిపోయారు. అయినా ఈ ఉద్యమాలు అయితే ఆగలేదు. ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఎక్కడైతే పీడన ఉంటుందో అక్కడ ప్రజలు తిరుగుబాట్లు చేస్తారు, దానిలోంచి నాయకులు తయారవుతారు. నష్టం రెండు వైపులా జరిగింది. ఎంతో మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇటు అన్నలు కూడా మృత్యువాత పడ్డారు. ఈ పోరు రోజు రోజుకు ముదిరి ఇవాళ ఏకంగా మినీ యుద్ధానికి దారితీసింది. ఏకంగా సైన్యం రంగంలోకి దిగి మావోయిస్టులను వేటాడుతోంది. ఆర్మీ హెలికాప్టర్లు, ఎయిర్ ఫైరింగ్, డ్రోన్ బాంబింగ్, శాటిలైట్ నిఘా, ఇలా అన్ని రకాల అత్యాధునిక పద్ధతుల్లో మావోయిస్టుల ఏరివేతకు అటు కేంద్రం, ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. ఇలాంటి నిర్బంధాన్ని మావోయిస్టులు తట్టుకోవటం కష్టమే. దాని ఫలితమే ఈ ఎన్కౌంటర్లు, అగ్రనేతల మరణాలు, వందలాది మంది మావోయిస్టుల బలిదానాలు. ఈ అంకం చివరికి చేరినట్టే కనిపిస్తోంది. కేంద్రం చెప్పినట్టే జరుగుతోంది. 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్రం పంతం నెరవేరేటట్టే పరిస్థితి తయారైంది. రెండేళ్ల క్రితం వరకు ఎన్కౌంటర్ జరిగిందంటే పెద్ద వార్త. దేశం యావత్తు ఎన్కౌంటర్ మీద చర్చ జరిగేది. ఆ ఎన్కౌంటర్ లో కూడా మావోయిస్టు పార్టీ సాధారణ సభ్యులో, సానుభూతి పరులో, మిలీషియా కార్యకర్తలో లేదా దళానికి చెందిన ఒకరిద్దరు సభ్యులో మరణించేవారు. అలాంటిది ఇప్పుడు పదుల సంఖ్యలో మావోయిస్టులను వరుస ఎన్కౌంటర్లలో మట్టు పెడుతున్నారు. ప్రతిరోజు ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర కమిటీ సభ్యులను, అగ్రనేతలను కూడా పిట్టలను వేటాడినట్టు వేటాడుతున్నారు. అత్యంత రక్షణ వలయంలో ఉండే మావోయిస్టులను కూడా అవలీలగా అంతం చేస్తున్నారు. ఒక్కొక్క ఎన్కౌంటర్ లో 30, 40, 50 మంది మావోయిస్టులు చనిపోయిన సందర్భాలున్నాయి. అందువల్లే మావోయిస్టుల మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. ఈ సైనిక చర్యలను మావోయిస్టులు తట్టుకోలేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్తో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓవైపు శాంతి చర్చలు జరగాలంటూ మావోయిస్టులు లేఖలు రాస్తుంటే కేంద్రం మాత్రం కనుకరించేది లేదని తేల్చి చెబుతోంది. ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టుల మనుగడపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. పెట్టనకోటలో ఉంటున్నటువంటి అబుజ్మల్ అడవుల్లోకి పోలీసు బలగాలు చొచ్చుకొచ్చాయి. అడుగడుగున సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపులు ఏర్పాటవుతున్నాయి. కర్రెగుట్టలను కూడా జల్లెడ పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మావోయిస్టుల మనుగడ ఎట్లా సాధ్యమవుతుందనేటువంటి అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి నారాయణపూర్, అట్లాగే దంతెవాడ, బీజాపూర్, కొండగాం జిల్లాల సరిహద్దు పరిధిలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మరణించిన తర్వాత ఉత్పన్నమవుతున్నటువంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలనేటువంటిది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మావోయిస్టు పార్టీ ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగి ఛత్తీస్గఢ్లో అడుగడుగున తమ ఉనికిని చాటుకున్న పరిస్థితుల నుంచి ఇవాళ పూర్తిగా మొత్తం ఉనికిని కోల్పోయేటువంటి దుస్థితికి చేరుకుందంటే దానికి కారణం ఎవరనేటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇంతకు మావోయిస్టులు మనుగడ సాగిస్తారా, అట్లాగే ముందుకు పోతుందా ఈ మావోయిజం అనే దాని మీద అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నప్పటికీ వారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి అంశంలో ఇప్పటికీ పార్టీకి స్పష్టత లేదు. ఒకప్పుడు మావోయిస్టుల పేరు చెప్తే దేశం యావత్తు ఉలికిపడే పరిస్థితి నుంచి అయ్యో మావోయిస్టులు అనేటువంటి పరిస్థితికి ఇవాళ రోజు రోజుకు పరిస్థితి దిగజారిపోతున్నటువంటి వ్యవస్థలు కనపడుతూ ఉన్నాయి. నిజంగానే మావోయిస్టు పార్టీని బతికించుకునేందుకు మావోయిస్టులు లొంగుబాటు చర్యలకు వస్తే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన ఒకవైపు ఉంది. శాంతి చర్చలు జరగాలనేటువంటిది వామపక్షవాదులు, మరో పక్కన ప్రజా సంఘాలు కోరుకుంటున్నప్పటికీ వామపక్ష పార్టీలు, కొంత మావోయిస్టు ప్రభావిత ఏరియాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కోరుకుంటున్నప్పటికీ అటు కేంద్రం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ అసలు మావోయిస్టు
మావోయిస్టులతో చర్చల అంశమే ప్రస్తావనకు రావట్లేదు. ముఖ్యంగా లొంగిపోవాలి, ఆయుధాలు వీడాలనేటువంటి మాట తప్ప చర్చల అంశం ప్రశ్నకు రావట్లేదు. అట్లాగని ఇప్పుడున్నటువంటి నిర్బంధాలను జయించేటువంటి శక్తి మావోయిస్టులకు లేదనే చెప్పాలి. రోజు రోజుకు మావోయిస్టులు బలం కోల్పోతున్నారు. ఒక్కొక్క ఎన్కౌంటర్లో 10 నుంచి 20, 30, 50 మంది కోల్పోతున్నారు. జాతీయ కార్యదర్శికే ఇవాళ ఈ గతి పట్టింది అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు హిడ్మా ఎక్కడున్నాడు? బండి ప్రకాష్ భవిష్యత్తు ఏంటి? మిగతా నాయకులు ఎవరైతే సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు? వాళ్ళంతా మనుగడ కొనసాగిస్తారా? ఈ అడవులను ఆలవంగా చేసుకొని ముందుకు పోతారా లేదా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మొత్తం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే కేంద్రం పంతం పట్టింది, ఖచ్చితంగా మావోయిస్టుల పార్టీని అంతం చేస్తామని చెప్తుంది. నిజంగానే మావోయిస్ట్ పార్టీ అంతం చేయాలంటే కనుక ఈ అడవులను జల్లెడ పట్టాల్సి ఉంటుంది. అట్లాగే ఎవరైతే కేంద్ర కమిటీ సభ్యుల నుంచి మొదలు పెడితే సాధారణమైనటువంటి సెంట్రీ వరకు మావోయిస్టు మిలిషియా సభ్యుల వరకు అందరినీ ఏరివేయాల్సి ఉంటుంది. నిజంగానే ఏరివేస్తే ఈ రకంగా బుల్లెట్లు ప్రయోగించి చంపేస్తే మావోయిస్ట్ సిద్ధాంతం చచ్చిపోతుందా? అంత చచ్చిపోయేంత పరిస్థితిలో ఉంటుందా? మావోయిస్ట్ సిద్ధాంతం విస్తరించిందంతా కూడా ఆకలి, అభివృద్ధి రహితమైనటువంటి సమాజం వల్లనే కదా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఏం జరుగుతుందో అనేటువంటి అంశం సర్వత్రా ఆసక్తి రేకిస్తుంది. మావోయిస్టుల మనుగడ ఏంటి అనేటువంటిది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. మావోయిస్టు సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు హతమయ్యారు. అంటే పార్టీ పెద్ద తలనే భద్రతా బలగాలు కొట్టేశాయి. దీంతో మిగతా మావోయిస్టు నాయకుల భద్రతపై అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులతో జరిగిన పోరులో వందలాది మంది అమరులయ్యారు. ఇంకెంతమంది మావోయిస్టులు మిగిలిన్నారు? వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టేనా? కేంద్ర నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి? వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మావోయిస్టులు ఎందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు? మావోయిస్టు పార్టీ చీఫ్ కమాండర్, జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మిగిలిన మావోయిస్టు నాయకుల మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. వారి క్షేమ సమాచారంపై నీలి నీడలు అలుముకున్నాయి. అసలున్నారా అంటే ఎంతమంది ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? క్షేమంగా ఉన్నట్టేనా లేక పోలీసుల అదుపులో ఉన్నారా? అసలు ఉన్నట్టా లేనట్టా? ఉంటే ఎందుకు స్పందించడం లేదు? జాతీయ కార్యదర్శి చనిపోయిన తర్వాత పార్టీ నడిపించే బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? అసలు ఈ ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ స్పందనేంటి? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు, భద్రతా దళాల్లో కూడా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇటు మావోయిస్టులు, సానుభూతి పరులు, వామపక్షాల్లో కూడా ఇలాంటి చర్చలే సాగుతున్నాయి. ఆపరేషన్ కర్రగుట్టల పేరుతో దేశంలోని అతిపెద్ద సైనిక ఆపరేషన్ నిర్వహించిన తర్వాత మావోయిస్టులకు ఇక రక్షణ లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కేంద్ర కమిటీ సభ్యులను అవలీలగా భద్రతా బలగాలు చంపేస్తుంటే తప్పించుకోవడం, పోలీసులకు దొరకకుండా ఉండటం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిగిలిన మావోయిస్టు అగ్రనాయకులు సేఫ్ జోన్ కు వెళ్లారని కొందరంటుంటే, లేదు పోలీసులకు చిక్కారని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అబూజ్ మడ్ లో కొందరిని, నేషన్ పార్క్ ఏరియాలో మరికొందరిని, చివరగా కర్రెగుట్టల్లో ఇంకొందరిని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని ఉంటాయన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. మావోయిస్టు పార్టీ నాయకులంతా పోలీసుల చెరలోనే ఉన్నారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్కౌంటర్లు చేస్తున్నారని కూడా ఒక ఆరోపణ బలంగా వినిపిస్తోంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. పార్టీ చీఫ్ కమాండర్ కాబట్టి ఆయన్ను దళాలు కాపాడుకుంటాయని అంతా భావించారు. కానీ సంచలనం రేకెత్తించే పద్ధతుల్లో పోలీసులు ఆయన్ను హతమార్చారు. దీంతో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న PLGA-1 బెటాలియన్ కమాండర్ మడివి హిడమా, పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, బండి ప్రకాష్, తెలంగాణ మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి దామోదర్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, జార్ఖండ్ కు చెందిన మిషేల్ బెసరా, పార్టీ అధికార ప్రతినిధులు అభయ్, ఆజాద్, వికల్ప్, రూపేష్ వంటి పోలిట్ బ్యూరో సభ్యులు వంటి నాయకులు ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు. ఇంతకు ముందు ఎన్కౌంటర్ జరిగినా, ఏదైనా ఘటన జరిగినా లేఖా రూపంలో తమ స్పందన తెలియజేసే విధానం కూడా ఇప్పుడు లేదు. బయట ఉన్న కొరియర్లు, సానుభూతి పరులు, మావోయిస్టు నాయకత్వానికి అడవిలోనో అజ్ఞాతంలోనో ఉన్న పార్టీ దళాలకు కమ్యూనికేషన్ తెగిపోయినట్టు తెలుస్తుంది. సమాచారం బదలాయింపు జరగకపోవడంతో బయట ఉన్న నాయకత్వం అజ్ఞాత దళాల క్షేమ సమాచారంపై ఆందోళన చెందుతుంది.
గవర్నరేట్ సహా మావోయిస్టుల కీలక స్థావరాలన్నీ పోలీసు బలగాల పహారాలోకి వెళ్లిపోయిన తర్వాత మరి మావోయిస్టులు ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు. దీనికి తోడు కర్రెగుట్టల్లోని అగ్రనాయకత్వం అంతా ఉన్నట్టు మావోయిస్టు పార్టీయే కొద్ది నెలల క్రితం ప్రకటించింది. అధికారికంగా లేఖ కూడా విడుదల చేసింది. ఆ తర్వాత వేలాది మంది పోలీసు బలగాలతో భారీ కూంబింగ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించిన కేంద్రం ఈ తర్వాత గుట్టుచప్పుడు కాకుండానే దళాలను వెనక్కి రప్పించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో సిఆర్పీఎఫ్ బలగాలను వెనక్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత మిగిలిన బలగాలను కూడా సైలెంట్ గా కర్రెగుట్టల నుంచి ఉపసంహరించుకున్నారు. ఇక్కడే అందరికీ మరింత అనుమానం రేకెత్తుతుంది. మావోయిస్టు అగ్రనాయకత్వం అంతా కర్రెగుట్టల్లోనే ఉంటే ఎందుకు పోలీసులు వెనక్కు తగ్గారు? మావోయిస్టులందరినీ అంతం చేస్తామని భీష్మ ప్రతిజ్ఞ చేసిన వివిధ బలగాలు ఎందుకు వెనక్కెళ్లాయి? అందరూ అనుకున్నట్టు బచావో కర్రెగుట్టల ఆపరేషన్ ఫెయిల్ అయిందా, లేక కర్రెగుట్టలో తలదాచుకున్న మావోయిస్టు నాయకత్వం అంతా పోలీసులకు పట్టుబడిందా? ఇవే అంతుబట్టని ప్రశ్నలు. మావోయిస్టుల వేటలో పోలీస్ బలగాల విజయం ఎలా సాధ్యమైంది? ఇంత పక్కాగా మావోయిస్టులను ఎలా టార్గెట్ చేస్తున్నారు? ఎలా మట్టు పెడుతున్నారు? మావోయిస్టుల ఏరివేత ఇంత సులువైతే ఇంతకాలం ఎందుకు ఉపేక్షించారు? గతంలో లేనిది ఇప్పుడు పోలీస్ బలగాలకు అదనంగా సమకూరింది ఏంటి? మావోయిస్టు ఏరివేతకు గడిచిన దశాబ్ద కాలంగా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాల గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 10 ఏళ్లలో దేశంలో నక్సలిజం చాలా వరకు తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మావోయిస్టుల ప్రభావం తొలుత 126 జిల్లాల్లో ఉండగా ఇప్పుడు ఆ జిల్లాల సంఖ్య 6కు చేరినట్లు కేంద్రం లెక్కలు వెల్లడించింది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాల క్యాంపులను ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విద్య, ఉపాధి, వృత్తి నైపుణ్యత శిక్షణ కల్పించారు. రోడ్ల నిర్మాణం, 4G నెట్వర్క్ తో సెల్ ఫోన్ సౌకర్యం, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అదే సమయంలో మావోయిస్టుల రిక్రూట్మెంట్లు, కమ్యూనికేషన్, రవాణా వనరులపై దెబ్బ కొట్టారు. అడుగడుగునా నిఘా పటిష్టం చేశారు. కోవట్టుల సంఖ్య పెంచుకోవడంతో పాటు మావోయిస్టుల ఆయపట్టైన కొరియర్ వ్యవస్థను క్రమంగా రూపుమాపుతూ వచ్చారు. ఫలితంగా మావోయిస్టుల ఉనికి ప్రమాదంలో పడేశారు. దేశం మొత్తంలో విస్తరించిన మావోయిస్టులను కేవలం ఛత్తీస్గఢ్ కు పరిమితం చేయడంలో బలగాలు సక్సెస్ అయ్యాయి. మొత్తం దేశంలో 12 జిల్లాలో 6 మాత్రం మావోయిజం తీవ్రంగా ఉంది. అందులో 6 జిల్లాలు ఛత్తీస్గఢ్ లో ఉండటం అసలు సిసలు ఛాలెంజ్ గా మారింది. బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుకుమా, జార్ఖండ్లోని వెస్ట్ సింగభూమ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మాత్రమే మావోయిస్టుల సంచారం, హింస, దాడులు పరిమితమయ్యాయి. తెలంగాణ ఏవోబీలలో మావోయిస్టుల ఉనికి ఉన్నప్పటికీ అది నామమాత్రమనే చెప్పాలి. బేస్ క్యాంపుల ఏర్పాటు మావోయిస్టుల కదలికలను కట్టడి చేయడంలో కీలక పరిణామంగా చెప్పొచ్చు. మావోయిస్టుల దాడులు, హింసను కేంద్రం కట్టడి చేయగలిగింది. ఒకప్పుడు ప్రతి ఏటా వేలాది సంఖ్యలో ఉంటే మావోయిస్టుల దాడుల సంఖ్యను గడిచిన 10 ఏళ్లలో 100ల సంఖ్యకు తగ్గించడంలో కేంద్రం సఫలమైంది. అధునాతన ఆయుధాలు, మైన్ ప్రూఫ్ వాహనాలు పోలీసు బలగాలు సమకూర్చుకున్నాయి. పేరుకు మావోయిస్టుల మీద పోరే గాని సరిహద్దుల్లో వినియోగించే అన్ని ఆయుధాలు, వ్యవస్థలను ఛత్తీస్గఢ్లో అందుబాటులోకి తీసుకురావడంతో మావోయిస్టులకు మరణ శాసనం రాసినట్టయింది. భద్రతా బలగాకు నిధుల కేటాయింపులు కూడా భారీగా పెంచారు. ఎస్ఆర్ పథకం ద్వారా 3,260 కోట్ల ప్రత్యేక కేంద్ర సహాయం, ఎస్సీఏకు 3,563 కోట్లు కేటాయించారు. సొంత దేశ ప్రజల మీద, పౌరుల మీద, ఇంత ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో పనిచేస్తున్న వాళ్ళ మీద, అందులో ఎక్కువ మంది ఆదివాసుల మీద ఇంత రక్తపాతం పారించి ఇంత యుద్ధంలాగా శత్రువు మీద, శత్రు దేశాల మీద చేసినటువంటి యుద్ధం, ప్రజల మీద యుద్ధం చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం యొక్క ఫ్యాసిస్ట్ నీతిని ఇలా దేశ పౌర ప్రజాస్వామిక సంస్థలన్నీ కూడా తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాయి. అందుకే ఈ ఆపరేషన్ కగారిని ఆపి వాళ్ళతో చర్చలు జరిపి ఓ శాంతియుత వాతావరణం కావాలి అని చెప్పి ప్రజాస్వామిక సంస్థలు, రాజకీయ పార్టీలు కోరుతూ ఉన్నాయి. దీనికి వాళ్ళు మేము చర్చలకు సిద్ధమేనని చెప్పి ఇప్పటికి 6 లేఖలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోగా బండి సంజయ్ లాంటి హోంశాఖ సహాయ మంత్రి చర్చల ప్రసక్తి లేదని చెప్పి ప్రకటిస్తున్నాడు. అదేవిధంగా నంబాల కేశవరావుని ఎన్కౌంటర్లో చంపి ప్రధానమంత్రి ఇట్లా మా దళాలు విజయం సాధించినాయని చెప్పి ప్రకటించాడు. ఒక నాయకుడిని చంపి అదేవిధంగా ఆ బలగాలన్నీ కూడా అక్కడ శవాల ముందు నాట్యం చేయడం అనేటువంటి ఒక అపహాస్యమైన
జుగుప్సాకరమైనటువంటి సన్నివేశం కూడా దేశ ప్రజల్లో మానవతావాదుల్లో చాలా అసహ్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆపరేషన్ కగార్ అనేటువంటి దాన్ని నిలిపివేసి అదేవిధంగా అక్కడ చర్చలు జరిపి అక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, ఆ ప్రజలు ఎందుకు విప్లవోద్యమ బాటలకి మద్దతు ఇస్తున్నారనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ భూమి సమస్య, వాళ్ళ ఇండ్ల సమస్య, వాళ్ళ మౌలిక సమస్యలు పరిష్కరించడం అనే దాని మీద శ్రద్ధ పెట్టాలా. ఎందుకంటే ఈ ఆపరేషన్ కగారు పేరుతోనే లక్షల మంది బలగాల్ని దింపి ప్రభుత్వ యంత్రాంగం అంతా దాని మీద సిద్ధం ఉండి ₹1,00,000 కోట్ల పైగా ఖర్చు పెడుతున్నటువంటి ఈ నేపథ్యం ఉందో, పౌరుల్ని చంపడానికి కోట్లు ఖర్చు పెట్టే బదులు అక్కడ అభివృద్ధికి ఉపయోగపడితే మంచిదని చెప్పి భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ ఆపరేషన్ కగారు వెనుక కార్పొరేటు శక్తుల కుట్ర ఉందని అక్కడ 29 రకాల ఖనిజాలని తవ్వి తీసుకొని పోయి వేల కోట్లు సంపాదించేటువంటి దుర్నీతితోనే దుర్మార్గమైన పద్ధతి అనుసరిస్తున్నది అనిపిస్తుంది. కాబట్టే పౌర ప్రజాస్వామిక సమర్పణ ప్రజల తరపున వెంటనే శాంతి చర్చలు జరిపి ఆ యుద్ధాన్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ప్రత్యేక మౌలిక వసతుల SIS పథకం ద్వారా 1741 కోట్లతో 221 పటిష్ట పోలీసు స్టేషన్ల నిర్మాణం, గడిచిన 10 ఏళ్లలో మొత్తం 612 పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, అంతకుముందు వీటి సంఖ్య 59 మాత్రమే. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 17,589 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేశారు. అన్ని వైపుల నుంచి మావోయిస్టుల ఉనికిని తగ్గించుకుంటూ వచ్చి వారి పరిధిని అబూజ్ మాడ్కు, దండకారణ్యం, నేషనల్ పార్క్ ఏరియా, అటవీ ప్రాంతానికి పరిమితం చేయగలిగారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మొత్తం పూర్తిగా 4G సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఏకంగా 7,768 సెల్ ఫోన్ టవర్లను నిర్మించారు. ఆదివాసీ, గిరిజన ప్రజల కోసం బ్యాంకులు, ATMలు, పోస్ట్ ఆఫీసులు, ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. స్కూళ్లు, అంగన్వాడీలు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి పిల్లలను విద్య వైపు మళ్లించారు. యువతకు గతంలో లొంగిపోయిన మాజీ మావోయిస్టులకు శిక్షణ ఇచ్చి భద్రతా బలగాల్లో ఉద్యోగం కల్పించి వారి చేతే మావోయిస్టుల ఏరివేతను ఉధృతం చేయించారు. మావోయిస్టు ప్రాంతాల్లో 400 క్యాంపుల ఏర్పాటుతో వారి కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి.